దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి అనేకులను నిర్దోషులుగా చేయును. ప్రియమైన వారలారా, ఒక సేవకుడు దేవుడిచ్చినటువంటి భారము, బాధ్యత ఏమిటంటే జనుల దోషమును భరించే భారాన్ని సేవకుడికి ఇచ్చాడు దేవుడు. చూడండి, అనేక రకాల పాపాలతో, అనేక రకాల పరిస్థితుల మధ్యలో ఒకరు మన దగ్గరకు వచ్చి, సేవకుని దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ భారాన్ని భరించాలి. అప్పుడే వాళ్ళలో ఉన్న దోషం తొలగించబడి వాళ్ళు నిర్దోషులుగా మార్చబడతారు. అంటే వారి నుంచి అవమానం రావచ్చు, వాళ్ళ నుంచి నింద రావచ్చు, వాళ్ళలో ఉన్న దోషం కడగబడేటట్లుగా వారిని కాపాడే బాధ్యత సేవకునికి దేవుడిచ్చాడు. అలా భరించటం వలన ఆ విలువైన ఆత్మ దేవుని సన్నిధిలో స్థిరపరచబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. చూడండి, యేసు ప్రభు మన పాప దోషమంతా కూడా తను భరించి మనల్ని నిర్దోషులుగా మార్చాడు. లేకుంటే మనం శిక్షకు అర్హులమే, కానీ మనకు రావలసిన శిక్షనంతా కూడా తాను భరించాడు. అదే క్రమం సంఘాలలో, కుటుంబాలలో దేవుడు నియమించాడు. ఒక కుటుంబంలో ఆ కుటుంబ భారాన్ని ఒకరు భరించేటప్పుడు ఆ కుటుంబంలో ఎంతమంది బలహీనులున్నా, ఎంతమంది పాప ఊబిలున్నా ఒకళ్ళు భరించే దానిని బట్టి వాళ్ళందరికీ దేవుడు విడుదలిచ్చి వాళ్ళని నిర్దోషులుగా మారుస్తాడు. అందుకే పౌలు గారు ఒక చక్కటి మాట అంటాడు, విశ్వాసి అయినటువంటి భార్య తన యోగ్యమైన ప్రవర్తనను బట్టి అవిశ్వాసముతో ఉన్న భర్తను మార్చుకోగలుగుతుంది అని. అలా ఒక కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా ఆ యోగ్యమైన ప్రవర్తన అంటే ఆ భరించే మనస్సు కలిగినప్పుడు వాళ్ళు మార్చబడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, డానియేల్ బబులోను దేశంలో ఉన్నప్పుడు ఆ దేశ ప్రజల దోషమంతా తన పాపంగా మార్చుకొని తను ప్రార్థన చేస్తాడు, ప్రభువా, ఈ ప్రజల దోషం నాదిగా భావించి మమ్మల్ని క్షమించు. ఎంత మంచి ప్రార్థన అది! వాళ్ళు తప్పు చేశారని వాళ్ళ మీద దోషం మోపకుండా, వాళ్ళు అలా అన్నారని వాళ్ళ మీద నేరం మోపకుండా, మనం తీర్పు తీర్చకుండా ఆ పాపం మనదిగా భావించి ప్రార్థన చేస్తే ఆ విజ్ఞాపనలో, ఆ దయగల ప్రార్థనలో, ఆ తగ్గింపు ప్రార్థనలో, అది యథార్థ ప్రార్థనలో దేవుడు ఆలకించి వాళ్ళలో ఉన్న దోషాన్ని తొలగించి వాళ్ళని నిర్దోషులుగా మారుతారు. వాళ్ళు ఎప్పుడైతే నిర్దోషులుగా మారుతారో వాళ్ళు మనకు మిత్రులుగా మార్చబడతారు. వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది క్రీస్తు మనస్సు. ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని పౌలు గారు చెప్తాడు. ఎందుకంటే ఆ మనస్సును పౌలు గారు భరించి అనేకుల్ని రక్షించి అనేకుల్ని నిర్దోషులుగా మార్చాడు. కనుక ఆ భారం మనం కలిగి ఉందాం. అది క్రీస్తు మనస్సు. కనుక ఈ ఉదయకాలమున ఎవరి వలనో ఏదో జరిగిందని, ఎవరినో ఏదో అని తీర్పు తీర్చడం కాకుండా వాళ్ళ తప్పిదములు మనవిగా భావించి మనం ప్రార్థన చేసి వారికి ఒక విడుదలను ప్రసాదిద్దాం. వారిని నిర్దోషులుగా దేవుని సన్నిధిలో నిలబెట్టి మనం రేపు పొద్దున బహుమానానికి యోగ్యులుగా మార్చబడతాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.